టైటిల్స్ కూడా సో మాన్యువల్ గా ఇవన్నీ తెలుగు సబ్ టైటిల్స్ మాన్యువల్ గా సో ఒక్కొక్క ప్లేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ క్లిప్ కి మనం మాన్యువల్ గా సో హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఎలా అయితే మాన్యువల్ గా టైప్ చేస్తామో సో తెలుగు టైటిల్స్ ఒక్కొక్క ఫ్రేమ్ లో ఏదైతే వాయిస్ ఉందో సో ఆ వాయిస్ కి తగ్గట్టు మనం యాడ్ చేసుకొని సో ఒక్కొక్క డిఫరెంట్ ప్లేస్ లో మనం పొజిషన్ సెట్ చేసుకుంటే సో ఇలా మీకు యాడింగ్ అనేది అవుతుంది. సో అది కూడా సో ఇలాంటి షేప్ అండ్ లాస్ట్ లో మనం కర్వ్ డిజైన్ కనిపించాలనుకుంటే సో ఎడ్జెస్ లో ఏదైతే క్లిక్ బటన్ ఉందో సో బటన్ ని మూవ్మెంట్ చేస్తుంటే లెఫ్ట్ డ్రాగ్ అండ్ డౌన్ కి డ్రాగ్ చేస్తుంటే ఇక్కడ రౌండెడ్ రెక్టాంగిల్ షేప్ అనేది డిజైన్ అనేది అవుతుంది. సో ఇందులో మనం వీడియో క్లిప్స్ ని ఎలా ప్లేస్ చేసుకోవాలి కూడా మనకు ఫర్దర్ గా ఉంటుంది. సో ఇలాంటి షేప్స్ ని డిజైన్ చేసుకోవచ్చు. సో టాప్ లో సో ఎనీ హెడ్ లైన్స్ రిలేటెడ్ సో వీటికి కలర్స్ కూడా షిఫ్ట్ 5 అండ్ ఓపెన్ షేప్ కంట్రోల్స్ అండ్ కలర్స్ మీకు నచ్చిన కలర్ ని చూస్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ 25 మినిట్స్ క్లిప్ అనేది ఉంది కదా కంప్లీట్ గా. సో నియర్ బై 25 మినిట్స్ స్టార్టింగ్ లో ఇలా కట్స్ అనేది చేస్తాను. సో ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ వరకు కట్ చేసిన ఫ్రేమ్స్ ఉన్నాయి కదా. అండ్ నెక్స్ట్ జస్ట్ వీడియో ప్లే చేసుకొని కట్స్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ చూపిస్తాను. సేమ్ ఇదే టైప్ లో కంప్లీట్ గా వీడియో మొత్తం కట్ చేసుకోండి. అండ్ ఈ కంప్లీట్ వీడియో ఎడిటింగ్ సో ఈ ఒక్క వీడియో మీరు ఎడిటింగ్ అనేది చేస్తుంటాయి. ఇందులో బీ రోల్స్ యాడ్ అవుతుంటాయి అండ్ టెక్స్ట్ యానిమేషన్స్, బ్యాక్గ్రౌండ్ యానిమేషన్స్ అండ్ గ్రీన్ స్క్రీన్ రిమూవల్, ఆడియో ఎఫెక్ట్స్ అండ్ ఆడియో డీనాయిస్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ప్రతి ఎఫెక్ట్ అనేది క్రియేట్ అని అవుతుంటాయి. సో ఇలాంటి ఒక 2 టైప్స్ ఆఫ్ మీరు వీడియో ఎడిటింగ్ కంప్లీట్ గా డిజైన్ చేసుకోగలిగితే మీకు 90% వీడియో ఎడిటింగ్ కంప్లీట్ గా ఒక 2 వీడియోస్ లోనే మీకు ప్రతిదీ యాడ్ అవుతుంటుంది. సో నార్మల్ బ్లాగ్స్ లో అయితే సో ఎక్కడైతే మనం వాయిస్ అనేది మాట్లాడుకుంటున్నాము అండ్ స్పేస్ కెమెరా షేక్స్ ఉన్న ఫుటేజెస్ లో లేదంటే నార్మల్ గా వీడియో ప్లే అవుతున్నప్పుడు సో ఆ స్పేసెస్ అనేది రిమూవ్ చేస్తుంటాం. సో ఇలాంటి క్లిప్స్లలో మనకు ఓన్లీ ఎడిటింగ్ కాకుండా సో గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఆడియో ఎఫెక్ట్స్, టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ తెలుగు టైపింగ్ కూడా ఎలా చేసుకోవాలో సో ప్రతిదీ యాడ్ అవుతుంటాం. సో ప్రతి ఎఫెక్ట్ పైన ఎలా వర్క్ చేసుకోవాలో ఈ ఒక్క వీడియో ఎడిట్ చేస్తే మీరు 90% వరకు కంప్లీట్ గా నేర్చుకోగలుగుతాం. సో మనం మార్కెట్ లో జాబ్స్కి వెళ్ళిన తర్వాత కూడా సో ఇలాంటి యానిమేషన్స్ రిలేటెడ్ లోనే జాబ్స్ అనేది ఉంటాయి. నెంబర్ ఆఫ్ జాబ్ జస్ట్ ప్లే. ఎక్కడైతే గ్యాప్ ఉందో సో ఆ గ్యాప్ ప్లేస్ లో జస్ట్ సి తో సెలెక్షన్ చేసుకొని సి ఫర్ మనకి రేజర్ టూల్ ఉంది కదా, జస్ట్ కీబోర్డ్ లో సి అనేది క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా టూల్ అనేది సెలెక్ట్ అవుతుంటది. అండ్ ప్లస్ క్లిక్ చేస్తుంటే టైం లైన్ అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఎక్కడైతే స్టార్ట్ ఫ్రేమ్ ఉందో స్టార్ట్ ఫ్రేమ్ లో షిఫ్ట్ హోల్డ్ చేసుకొని క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా 2 లైన్స్ అనేది కట్ అవుతుంటాయి. సో కట్ అండ్ సెలెక్షన్ సో లెఫ్ట్ క్లిక్ తో డ్రాగ్ అండ్ డ్రాప్ షిఫ్ట్ డిలీట్ చేసుకుంటే గ్యాప్ అనేది డిలీట్ అవుతుంది. సో డైరెక్ట్ గా డిలీట్ చేసినప్పుడు గ్యాప్ అనేది అలానే ఉంటుంది. సో షిఫ్ట్ డిలీట్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా విత్ గ్యాప్ తో డిలీట్ అని అవుతుంది. సో అగైన్ ప్లే. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ తెలివైన రిచ్ పేరెంట్స్ తమ పిల్లలకు స్వేచ్ఛ ఇస్తారు. వారి పిల్లలను వారు చేయాలనుకుంటున్న దాన్ని చేయడానికి ప్రోత్సహిస్తారు. దీనివల్ల వారి వ్యక్తిత్వం బలంగా తయారవుతుంది. అలాగే వారు తీసుకున్న నిర్ణయాలకు తామే బాధ్యత వహించడం నేర్చుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల ఇక్కడ అగైన్ సో రేజర్ టూల్ అండ్ క్లిక్ ఆన్ సి. సో అగైన్ మళ్ళీ మూవ్ టూల్ కి చేంజ్ అయినప్పుడు సి అండ్ వి అనేది క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా టూల్స్ అనేది స్విచ్ అని అవుతుంటాం. సో కట్ చేసుకోవాలనుకున్నప్పుడు సి కొన్నిసార్లు సో ఏదైతే వాయిస్ అనేది పర్ఫెక్ట్ గా రాలేదు బేస్ అనేది సో లో వాయిస్ ఉన్నప్పుడు మళ్ళీ అగైన్ క్రియేటర్స్ అనేది సో మళ్ళీ రీషాట్ అనేది తీసుకుంటాం. సో వాటిని కూడా మనం కట్ చేసుకోవాలి, లేదంటే 2 టైమ్స్ అనేది ప్లే అవుతుంటాం. సో రైట్ క్లిక్ చేసుకొని గ్యాప్ ని సో షిఫ్ట్ డిలీట్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా డిలీట్ అని అవుతుంటది. సో లేదంటే సెలెక్షన్ చేసుకొని డిలీట్ అండ్ అగైన్ రైట్ క్లిక్ రిపీట్ అయింది. సో గ్యాప్ అనేది ఫిల్ అని అవుతుంది. తల్లిదండ్రులు పిల్లల బాధ్యత వహించడం నేర్చుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల తల్లి ఇక్కడ చూస్తుంటే గ్యాప్ అనేది వచ్చినప్పుడు సో ఏదైనా ఒక మిస్టేక్ అనేది ఉంటేనే సో ఈ గ్యాప్ అనేది యాడ్ అని అవుతుంది. సో ఇక్కడ నేర్చుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల ఇక్కడ అగైన్ గ్యాప్ అనేది 2 టైమ్స్ రిపీట్ వచ్చింది కాబట్టి సో గ్యాప్స్ ఉన్నప్పుడు సో 1 or 2 టైమ్స్ నీట్ గా చెక్ నేర్చుకుంటారు. జస్ట్ అగైన్ సి సెలెక్షన్ షిఫ్ట్ హోల్డ్ చేసుకొని క్లిక్ చేస్తుంటే ఎట్ ఎ టైం 2 క్లిప్స్ అనేది రిమూవ్ అవుతుంది. సో అగైన్ షిఫ్ట్ డిలీట్. తల్లిదండ్రులు పిల్లల నిర్ణయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వారికి అవసరమైనప్పుడు మంచి మంచి సలహాలు ఇస్తారు. కానీ తుది నిర్ణయం మాత్రం పిల్లల చేతుల్లోనే ఉంటుంది. అగైన్ డిలీట్ గ్యాప్. సో ప్రతి గ్యాప్ అనేది ఇలా పర్ఫెక్ట్ గా రిమూవ్ అనేది చేసుకోవాలి. ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి మనకు మినిమం 2 days అనే టైం పడుతుంది.
కంప్లీట్ గా యానిమేషన్స్ రిలేటెడ్ నంబర్ ఆఫ్ బీ రోల్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ 3000 to 4000 రూపీస్ అనేది, సో ఈ వీడియోకి పే చేసే అమౌంట్ వచ్చేసి 3000 రూపీస్ అనేది పే అనేది చేసుకోవచ్చు. అండ్ ఇందులో మళ్ళీ సపరేట్ రీల్ ఎడిట్ చేస్తే సో ఇదే size తో రీల్ కి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో దానికి అడిషనల్ గా 800 రూపీస్ వరకు ఛార్జ్ అని చేసుకోవచ్చు. ఓన్లీ సింగిల్ ఎడిటింగ్ ప్రైస్ ఛార్జెస్ వచ్చేసి. అండ్ అగైన్ గ్యాప్ ని రిమూవ్, సో ఇలా ప్రతి గ్యాప్ అనేది ఇలా రిమూవ్ అనేది చేసుకోండి. సో వీనికి మాన్యువల్ గా సో మనకు ప్లగిన్స్ అనేది ఉంటుంది, నెక్స్ట్ క్లాసెస్ లో డిస్కస్ అనేది చేద్దాం. సో మిడిల్ లో ఎఫెక్ట్స్ అనేది క్రియేట్ చేసుకున్నప్పుడు సో మైనస్ క్లిక్ చేస్తుంటే సో ఇలా కట్స్ అనేది యాడ్ చేస్తూ ఉండాలి. సో ప్లస్ తో జూమ్ ఇన్ యాడ్ చేసుకొని సో నీట్ గా ప్లే చేస్తుంటే సంపద సృష్టి చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి, తెలివి ఉండాలి, అదృష్టం ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. సో వీటిని సో స్టార్టింగ్ లో ఉన్న ఫ్రేమ్స్ ని ఎక్కడ వరకు అయితే ఎడిట్ అనేది చేసామో కొన్ని ఫ్రేమ్స్ కంప్లీట్గా మన 20 minutes వీడియోకి సేమ్ ప్రాసెస్ ఇంతే. సో జస్ట్ ప్లే చేయడం, క్రియేట్ చేయడం. సో ఆల్మోస్ట్ మనకు 8 to 12 minutes అని వస్తుంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇక్కడ వరకు కదా. సో ఒక 4 minutes లో ఎలాంటి బీ రోల్స్ అప్లై చేయాలో చూద్దాం. సో ఫస్ట్ స్టార్టింగ్ లో గ్రీన్ స్క్రీన్. సో గ్రీన్ స్క్రీన్ కి మనం సో మళ్ళీ హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసుకోకుండా మనం ప్రీసెట్ అనేది యాడ్ చేస్తాం కదా. సో ప్రీసెట్ సేమ్ క్రియేటర్స్ కి మనం మల్టిపుల్ టైమ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఓన్లీ ఫస్ట్ క్లిప్ కి అప్లై చేస్తాం, మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ తెలుగు అసెట్ ప్రీసెట్ అనేది సేవ్ చేసుకున్నాం. సో ఒక్కొక్క క్రియేటర్ కి మనం రెగ్యులర్ గా ఒకసారి గ్రీన్ స్క్రీన్ స్టూడియో అనేది మనకు ఫిక్స్ అయిపోయిందంటే సేమ్ మనకు లైఫ్ టైం వరకు ఎలాంటి లైటింగ్ అడ్జస్ట్మెంట్స్ లేకుండా సేమ్ అదే ఆప్షన్స్ తో మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు. సో డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫస్ట్ క్లిప్. అండ్ బట్ ఇక్కడ మనకు సో ప్రతి క్లిప్ కి బ్యాక్గ్రౌండ్ లో ఒక సాలిడ్ కలర్ లేయర్ అనేది అప్లై చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ గా రిమూవ్ అయిందా లేదా అనేది సో చెక్ చేసుకోవాలనుకుంటే ఒక సాలిడ్ కలర్ లేయర్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. సాలిడ్ కలర్ లేయర్ కి అండ్ జూమ్ అవుట్, సో సెలెక్షన్ చేసుకొని ప్రతి క్లిప్ సో ఎక్కడి వరకు అయితే ఉందో సో డైరెక్ట్ మైనస్ క్లిక్ చేస్తుంటే కంప్లీట్ గా సైజ్ డిక్రీజ్ అవుతుంటుంది. సో ఆల్మోస్ట్ మనకు 1 hour క్లిప్ అయినా కానీ సో ఒక సింగిల్ ఫ్రేమ్ లోనే కనిపిస్తుంటుంది. సో మైనస్ క్లిక్ చేస్తుంటే కీబోర్డ్ లో, సో ప్లస్ క్లిక్ చేస్తుంటే సైజ్ ఇంక్రీజ్. సో మైనస్ క్లిక్ ఆల్మోస్ట్ 25 minutes క్లిప్ ఆర్ 1 hour క్లిప్ అయినా ఇలా కనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ తో మనం ఇలా ఎక్స్ట్రా స్పేస్ అని ఉన్నప్పుడు ఇలా మూవ్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ స్పేస్ బార్ తో తెలివి ఉండాలి చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం బీ రోల్స్ అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే సో 2 types లో మనం బీ రోల్స్ అనేది 2 types లో అప్లై అనేది చేస్తాం. సో ఒకటి బ్యాక్గ్రౌండ్ వీడియోలో ఏదైతే పర్సన్ మాట్లాడుతున్నారో సో పర్సన్ బ్యాక్గ్రౌండ్ లో అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ లేదంటే ఫ్రంట్ లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ లో అప్లై చేసినప్పుడు సో ఏదైతే వీడియో ప్లే అవుతున్నప్పుడు ఉందో సో బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ పర్సన్ ఉంటాడు కాబట్టి సో పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవ్వదు, కొన్నిసార్లు కట్ అవుతుంటాం. సో ఎగ్జాక్ట్ గా మనం ఏదైనా చూపించాలనుకున్నప్పుడు ఏదైనా మనీ రిలేటెడ్ కౌంటింగ్ సంబంధించిన క్లిప్ అనేది ఓపెన్ pixabay.com ఫ్రీ స్టాక్ వీడియోస్ అని సెర్చ్ చేయండి. సో మనకు నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అని వస్తుంటాయి కదా. మన క్లిప్ కి సో మనీ కౌంటింగ్, సో మీరు ఎన్ని కీవర్డ్ సెర్చ్ చేసినా ఇక్కడ మనకు రిజల్ట్స్ అని వస్తుంటుంది. మనీ కౌంటింగ్ అండ్ కరెన్సీ ఫాలింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ లో మనకు యాడ్ అని వస్తుంటుంది. ఇక్కడ స్పాన్సర్ అని ఉంది కదా, సో వేరే వెబ్సైట్ కి రీడైరెక్ట్ కోసం ఇక్కడ యాడ్ అనేది ప్లే అవుతుంటుంది. సో దాన్ని స్కిప్ చేసుకొని సో డౌన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఇక్కడ నంబర్ ఆఫ్ వీడియోస్ అని ఉంటుంది. సో ఇలాంటి ఎఫెక్ట్స్ ని కూడా మనం బ్యాక్గ్రౌండ్ లో అప్లై అనేది చేసుకోవచ్చు. సో గ్రీన్ స్క్రీన్ ని రిమూవ్ చేసుకోండి. సో ఇప్పటి వరకు ఉన్న ఏదైతే టాపిక్స్ అనేది డిస్కస్ అనేది చేసామో సో ప్రతి టూల్ అనేది ఇక్కడ యాడ్ అని అవుతుంటుంది ఎడిటింగ్. సో ఇలాంటి గ్రీన్ స్క్రీన్ సో డౌన్లోడ్ ఎన్ని స్టాక్ వీడియోస్. సో బ్యాక్గ్రౌండ్ లో అప్లై చేసినప్పుడు ఇక్కడ మనీ కౌంటింగ్ రిలేటెడ్ లో ఉంది కదా. సో ఇండియన్ స్టాక్ వీడియోస్ అనేది ఎక్కువ ఉండదు. సో దానికి మనం సో ఏదైనా కరెన్సీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇండియన్ స్టాక్ వీడియోస్ రేర్ గా ఉంటాయి. ఆల్మోస్ట్ మనకు 90% అనేది ఉండదు. ఫైండ్ అవుట్ అనేది డిఫికల్ట్ గా ఉంటుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రాజెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో అప్లై చేసుకున్నప్పుడు సో ప్రాజెక్ట్ విండోస్ కి సో ఎక్కడైతే స్టార్టింగ్ లో ఇక్కడ ఉంది కదా ప్రాజెక్ట్ విండో అండ్ సో మెయిన్ ఫుటేజ్ కి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. సో దీని బ్యాక్గ్రౌండ్ లో ఇంకొక లేయర్ అనేది ఇలా సెలెక్షన్ చేసుకొని టాప్ కి సేమ్ ఫ్రేమ్స్ కి యాడ్ చేసుకోవాలి. సో లిటిల్ బిట్ వేరియేషన్స్ వస్తుంటే మళ్ళీ ఎర్రర్ అని వస్తుంటుంది. సో ఇలా ఎర్రర్ రాకుండా సో మూవ్ టు సింక్
క్లిక్ చేస్తుంటే 1 by 1 అనేది యాడ్ అవుతుంటాం. సో ఎగ్జాక్ట్గా సెలెక్షన్ చేసుకున్న తర్వాత కంట్రోల్ చేసి టాప్కి మూవ్మెంట్ అని చేసుకో. ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్లో B1 అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో ఇక్కడ మనం రైట్ క్లిక్ అండ్ న్యూ ఐటమ్ కలర్ మ్యాట్ అండ్ సేమ్ సైజ్లో ఉన్నారు ఇక్కడ. క్లిక్ ఆన్ ఓకే అండ్ చూస్ ఎనీ కలర్. సో గ్రీన్ కలర్ ఉంటే రెడ్ కలర్ ఆర్ బ్లూ కలర్ చూస్ చేసుకొని అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గా రిమూవ్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ అవుట్పుట్లో సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఒక ఇమేజ్ అనేది యాడ్ చేస్తాం. సో మనీ రిలేటెడ్ అయితే మనీ రిలేటెడ్ అండ్ ఏదైనా ప్రాజెక్ట్ రిలేటెడ్ వీడియో అనేది ప్లే అవుతుంటాయి. సో దేనికైతే మనం దేనికోసం అయితే మనం వీడియో అనేది ఎడిటింగ్ చేస్తున్నామో దాని రిలేటెడ్లో ఒక ఇమేజ్ అనేది యాడ్ చేస్తుంటాం. ఇక్కడ అప్లై అనేది చేసిన తర్వాత సో ఇంకా దీని తర్వాత నంబర్ ఆఫ్ లేయర్స్ అనేది క్లిక్ చేసుకోవాలనుకుంటే ఎట్ ఏ టైం సో నంబర్ ఆఫ్ క్లిప్స్ అనేది ఉన్నప్పుడు ప్రతిసారి మూవ్మెంట్ చేసుకోవడం డిఫికల్ట్గా ఉంటుంది. సో దీని తర్వాత ఇంకొక లేయర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఏదైతే లేయర్స్ ఉందో లేయర్స్ డౌన్లో రైట్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ యాడ్ ట్రాక్ అనేది ఆప్షన్స్ అనేది వస్తుంటాయి. క్లిక్ ఆన్ యాడ్ ట్రాక్. సో V3 ఉంది అండ్ క్లిక్ ఆన్ యాడ్ ట్రాక్ క్లిక్ చేస్తుంటే V4 అండ్ V5. సో ఇలా రైట్ క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేసుకోవాలనుకున్న ట్రాక్స్ని రైట్ క్లిక్ డిలీట్ ట్రాక్. మనం ఏదైతే సెలెక్షన్ చేస్తుంటామో సో ట్రాక్స్ అనేది డిలీట్ అవుతుంటాం. సో వీటిని మనం ట్రాక్స్ అనేది ఉంటాం V1 V2 అండ్ వీడియో క్లిప్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ దట్ లేయర్ ట్రాక్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్. సో ఇక్కడ యాడ్ ట్రాక్ డిలీట్ ట్రాక్స్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ యాడ్ ట్రాక్. సో ఇక్కడ మనం ఎన్నైతే ట్రాక్స్ అనేది అప్లై అనేది చేసుకోవాలో సో లేయర్స్ అండ్ ట్రాక్స్ అనేది సేమ్. సో ఫోటోషాప్లో అయితే మనం లేయర్స్ అనుకుంటాం కదా, సో వీడియో ఎడిటింగ్లో అయితే ట్రాక్స్. సో పై క్లిక్ చేస్తుంటే సో ఇక్కడ టాప్లోకి సో +5 అనేది యాడ్ అయిపోయింది. 4 ఎడిటింగ్ ఉంటే V9 అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో ఇలా నెంబర్ ఆఫ్ ట్రాక్స్ యాడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ యాడ్ ట్రాక్. సో అగైన్ 10 అండ్ మూవ్ టు టాప్. సో ఇక్కడ 19 ట్రాక్స్ అనేది యాడ్ అయిపోయింది. సో డిలీట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టాప్లో యాడ్ అవుతుంది. సో టాప్లో కాకుండా వీడియో లేయర్ ఇన్సైడ్ బి సైడ్ అనేది అండ్ డౌన్లో అప్లై చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ యాడ్ ట్రాక్. సో ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, సో ఆఫ్టర్ వీడియో. సో మనం ఏదైతే బిఫోర్ ఫస్ట్ ట్రాక్ ఉందో అండ్ V2 తర్వాత కావాలన్నా V3 అండ్ ఇక్కడ E2 V4 అండ్ V5 తర్వాత కావాలనుకుంటే సో ఇక్కడ V4 తర్వాత ఆఫ్టర్ క్లిక్ చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ ఫస్ట్ ట్రాక్ సో ఏదైతే ఫస్ట్ ట్రాక్ ఉందో దానికన్నా బిఫోర్ కావాలనుకున్నా ఇక్కడ చూస్ అనేది చేసుకోవచ్చు. బిఫోర్ ఫస్ట్ ట్రాక్ అండ్ ఎన్ని ట్రాక్స్ కావాలో సో అక్కడ మనం కౌంట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆడియో ట్రాక్స్ కూడా సేమ్. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఫస్ట్ ట్రాక్లో ఒక ఎంటీ స్పేస్ అనేది యాడ్ అయిపోయింది. సో ఇక్కడ మనం మాన్యువల్గా క్రియేట్ అని చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఇలా ఉంది కదా క్లిప్. సో స్టార్టింగ్లో ఇలా ఉంది కదా, సో దీని బ్యాక్గ్రౌండ్లో సో మూవ్ పైకి ఇలా డ్రాగ్ చేసుకోకుండా సెలెక్షన్ చేసుకొని రైట్ క్లిక్ అండ్ యాడ్ ట్రాక్స్ అండ్ చూస్ బిఫోర్ ఫస్ట్ ట్రాక్. సో ఎన్ని ట్రాక్స్ కావాలో ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మనం ఎలాంటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోకుండా ఆటోమేటిక్గా ఒక ట్రాక్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనకి అగైన్ సాలిడ్ కలర్ లేయర్ కలర్ మ్యాట్, క్లిక్ ఆన్ ఓకే అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు వీడియో. సో ఇలా అప్లై అనేది చేసుకోవచ్చు. ప్లస్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ టైం లైన్ కనిపిస్తుంటుంది. ఎక్స్టెండ్ టు సో టాప్ లేయర్. ఇప్పుడు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ అప్లై చేసుకోవాలనుకుంటే సో ఫస్ట్ కలర్ మ్యాట్ అప్లై చేసాం కదా, సో మళ్ళీ అగైన్ యాడ్ ట్రాక్. సో ఎక్కడైతే సెలెక్షన్ చేసుకుంటామో సో అక్కడ ఇంకొక ట్రాక్ అనేది క్రియేట్ అని అవుతుంటుంది. సో మనీ రిలేటెడ్ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని మనీ బ్యాక్గ్రౌండ్ సో ఇండియన్ రిలేటెడ్ సో సర్చ్ ఆన్ ఇండియన్. సో ఏదైనా ఒక ట్రాన్స్పరెన్సీ బ్యాక్గ్రౌండ్ అనేది అప్లై చేసుకున్న తర్వాత సో ఫుల్ స్క్రీన్ సైజ్లో మనకు ఏదైతే హారిజాంటల్లో ఉంటుందో సో అలాంటి బ్యాక్గ్రౌండ్స్ సో HD క్లారిటీలో ఉన్నది యాడ్ చేసుకోవాలి. సో ఇలాంటి ఇమేజ్ సేవ్ యాజ్ ఇమేజ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో.
అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు అగైన్ కలర్ మ్యాట్. సో టాప్లో అప్లై చేసిన తర్వాత కంప్లీట్గా లాస్ట్ వరకు యాడ్ అయిపోయింది. సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ అగైన్ స్కేల్ సైజ్. సెట్ టు ఫ్రేమ్ సైజ్ క్లిక్ చేసిన తర్వాత సో ఏదైతే క్లిప్ అనేది ఉందో సో అది ఫుల్గా లేదు. సో దానికోసం మనం సో ఇక్కడ స్కేల్ పైన క్లిక్ చేసి సో వాల్యూస్ని లెఫ్ట్ హోల్డ్ చేసుకొని ఇంక్రీజ్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో క్రియేట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఎక్కువ పర్సన్ అనేది హైలైట్ అవ్వద్దు అనుకున్నప్పుడు సో ఇక్కడ మన బ్లర్ ఆప్షన్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ చెప్పుకున్నాం కదా. సో ఎఫెక్ట్స్లో సో డైరెక్ట్ సెర్చ్ అండ్ గ్యాషియన్ బ్లర్. సో బ్లర్ టూలోకి వెళ్తే సో బ్లర్ ఇక్కడ గ్యాషియన్ బ్లర్ ఉంది కదా. సో గ్యారెక్షన్ బ్లర్ ఆర్ షార్ప్ పెన్ టూల్స్ అండ్ విఆర్ బ్లర్, ఫాస్ట్ బ్లర్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ప్రొఫెషనల్ ఎఫెక్ట్స్ కావాలనుకుంటే సో గ్యాషియన్ బ్లర్. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఎఫెక్ట్ వీడియో. సో మళ్ళీ వేరే దానికి అప్లై చేయకూడదు. అండ్ బ్లర్ సైజ్ ఇంక్రీజ్, జస్ట్ ఒక ట్రాన్స్పరెన్స్గా యాడ్ అని అవుతుంటుంది. సో ఇంకా బ్రైట్గా కాకుండా బ్యాక్గ్రౌండ్ అనేది 50% 40% అప్లై చేసిన తర్వాత సో బ్యాక్గ్రౌండ్ లైట్గా ఉంటే సో లెవెల్స్ని యూజ్ చేసుకొని సర్చ్ లెవెల్స్, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లో లెవెల్స్ అనేది ఉంది కదా. సో డార్క్నెస్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ టు లెవెల్స్ అండ్ ఇక్కడ సైజెస్ని ఇంక్రీజ్ చేస్తుంటే డార్క్నెస్లోకి క్రియేట్ అని అవుతుంటాం. సో లైట్గా ఉన్నప్పుడు సో ఇమేజ్ అనేది ఎక్కువ హైలైట్ అని అవ్వట్లేదు. సో బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అనేది ఎక్కువ హైలైట్ అవ్వట్లేదు. సో బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు డార్క్లో ఉండాలి. డార్క్ యాడ్ చేసినప్పుడు సో ఇమేజ్ అనేది పాపప్ అనేది అవుతుంటుంది. సో అప్పుడు ఫోకస్ అనేది ఇమేజ్లో యాడ్ అవుతుంటుంది. సో ఇలా ఒక ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ డిజైన్, ఫస్ట్ ఎడిటింగ్. సో ఫస్ట్ సీక్వెన్స్ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మెయిన్ పార్ట్లో ప్రాజెక్ట్ అండ్ ఇక్కడ ఫైల్లో సేవ్ ఏ కాపీ క్లిక్ చేస్తుంటే మనం ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో చూస్ డి. సో ఒక డిఆర్సి డ్రైవ్. సో మీకు ఎక్కడైతే స్పేస్ అనేది ఉందో సో అందులో ఒక వీడియో ఎడిటింగ్ అని ఒక ఫోల్డర్ పెట్టుకోండి. సో డేట్ వైజ్గా యాడ్ చేసుకోవచ్చు. సో వీడియో ఎడిటింగ్ కంప్లీట్గా ఒక ఫుటేజ్ పైన వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్ ఉంది కదా. సో ఇక్కడ ఛానల్ ఏమనేది యాడ్ చేసుకున్నాను, తెలుగు అసెట్స్ అండ్ మెయిన్ ఫుటేజ్. సో ఇవి ఆల్రెడీ ఫుటేజ్ ఉంది కదా, డాక్ ఫైల్ పంపిస్తాను డాక్యుమెంట్ వైజ్లో. సో ఇక్కడ కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి, ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ హెడ్లైన్స్ ఏదైతే ఉందో సో కంప్లీట్గా టెక్స్ట్ అనేది ఉంటుంది ఇందులో. ఎవరైతే వాయిస్ ఓవర్తో సో నార్మల్గా ర్యాండమ్గా చెప్పిన వాళ్ళకు ఎలాంటి వర్డ్ ఫైల్ అనేది ఉండదు. సో దానికి మనం మాన్యువల్గా ఎడ్ చేసుకోవడం. సో ఎవరైతే ఒక స్క్రిప్ట్ వైజ్గా క్రియేట్ అనేది చేస్తుంటారో సో వాళ్ళు ఇలాంటి టెక్స్ట్ ఫైల్ అనేది పంపిస్తుంటారు. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి. సో స్టార్టింగ్లో హైలైట్ చేసుకోవాల్సిన ఏరియాస్. సో ఇవి మనం హైలైట్ స్పాట్స్లో యాడ్ చేస్తుంటాం. అండ్ ఎల్లో కలర్స్ అనేది మనకి ఇంపార్టెంట్ వర్డ్స్. సో ఇలా క్రియేట్ అనేది చేసి యాడ్ చేస్తాం. సో అది మనకు టెక్స్ట్ ఫైల్లో కూడా ఉంటుంది లాస్ట్లో. సో ఇక్కడ స్టే రిచ్ అండ్ ఇంగ్లీష్ కామెంట్స్ కూడా మనం కాపీ చేసుకొని యానిమేట్ అనేది చేసుకోవచ్చు ఇందులో. సో ఎక్కడైతే ఇంగ్లీష్ వర్డ్స్ ఉందో మెయిన్ పాయింట్స్ హైలైట్ అనేది చేయాలి. సో టెక్స్ట్ ఆప్షన్స్లో. సో ఇక్కడ ఫస్ట్ వన్ టాపిక్ వచ్చినప్పుడు సో వర్క్ టు లెర్న్ అని ఉంది కదా. సో ఈ టెక్స్ట్ అనేది హైలైట్ అనేది చేసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ చెప్పినప్పుడు సెకండ్ పాయింట్ రిలేటెడ్. సో ఎంకరేజ్ ద సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్. సో ఇలాంటి టెక్స్ట్ మెయిన్ హెడ్లైన్స్ని టెక్స్ట్ యానిమేషన్ అనేది చేసుకోవాలి సెకండ్ పార్ట్స్లో. అండ్ వర్క్ ఫైల్స్ ఇవన్నీ ఒక ఫుటేజ్లో ఉండాలి. సో డైరెక్ట్గా సో ఇలా డౌన్లోడ్స్లో యాడ్ చేసుకోకుండా సో ఒక తెలుగు అసెట్స్ అయినా ఒక ఛానల్ ఏమో యాడ్ చేసుకున్న తర్వాత సో అందులో మెయిన్ ఫుటేజ్ ఏదైందో సో మెయిన్ ఫుటేజ్కి ఒక వీడియో అండ్ ఏదైనా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసే డాక్యుమెంట్స్ అండ్ వర్క్ ఫైల్ అనేది ఒక ఫోల్డర్ చూస్ చేసుకొని ఇక్కడే మనం వర్క్ ఫైల్ని చూస్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ టైం మనం ఎప్పుడు ఓపెన్ చేసుకోవాలనుకున్నా సో ఈ వర్క్ ఫైల్ పైనే క్రియేట్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ క్లాసెస్లో మనం సో ఇంకా టాపిక్స్ అనేది యాడ్ అయినప్పుడు సో మళ్ళీ అందులో చేంజెస్ చేసుకోవాలనుకుంటే మనకు ఒక వర్క్ ఫైల్ అని ఉంటుంది. సో దానికోసం ఒక ఫోల్డర్ ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. ఇందులోనే ఫోల్డర్లో వర్క్ ఫైల్ 2 అని యాడ్ చేస్తున్నాను. సో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత సో ఆ ఫోల్డర్లో వర్క్ ఫైల్ ఫోల్డర్లో ఇలా సెలెక్షన్ చేసుకోవాలంటే ఫైల్ అండ్ సేవ్ ఏ కాపీ అండ్ ఓపెన్. సో డి స్పేస్ అండ్ ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్ అండ్ వర్క్ ఫైల్ 2 ఉంది కదా. సో మీరు వర్క్ ఫైల్ అనేది యాడ్ చేసుకున్నా క్లిక్ ఆన్ వర్క్ ఫైల్ అండ్ ఇక్కడ తెలుగు అసెట్స్ ఛానల్ నేమ్ అండ్ మీరు ఏదైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో సో కాపీ అండ్ జస్ట్ క్లిక్ ఆన్. సో ఇక్కడ సేవ్ ఆప్షన్ కదా, సేవ్ క్లిక్ చేస్తుంటే సో నెక్స్ట్ టైం మీరు సేవ్ అయిపోయింది నేను క్లోజ్ అనేది చేస్తాను డైరెక్ట్గా.
సో కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తుంటే సేవ్ అయిపోయింది అండ్ క్లోజ్. సో ప్రీమియర్ లో కంప్లీట్ గా క్లోజ్ అనేది చేస్తాం అండ్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆల్సో క్లోజ్ అండ్ అండ్ ఫోల్డర్ అండ్ వర్క్ ఫైల్ 2. సో జస్ట్ ఓపెన్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనం ఎక్కడైతే చేంజెస్ అనేది చేసామో అక్కడి వరకు ఎడిటింగ్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. సో మనకి సేవ్స్ కూడా అవుతుంటుంది ఫ్రీక్వెంట్గా. ఇక్కడ చూస్తుంటే ఆటోమేటిక్గా ఎక్కడి వరకు అయితే నేను వర్క్ చేశానో సో అక్కడి వరకు సో కట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ డార్క్నెస్ లెవెల్స్ అప్లై అనేది చేశాను కదా, సో అక్కడి వరకు ప్రతిదీ అప్లై అనేది అవుతుంది. సో ఇలా మనం వర్క్ చేసుకున్న ఫైల్ని సేవ్గా యాడింగ్ అనేది చేసుకోవాలి. సో మల్టిపుల్ సేవ్ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో కట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత సో ట్రాన్సిషన్స్ లాస్ట్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్లో బీ రోల్స్ జస్ట్ ప్లే. సంపద సృష్టి చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి, తెలివి ఉండాలి, అదృష్టం ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ జనరేషనల్ వెల్త్ అంటే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ క్లిప్కి రిమూవ్ అనేది అయిపోయింది. సో రైట్ క్లిక్ అండ్ కాపీ. సో కాపీ అట్రిబ్యూట్స్ ఉండదు, కాపీ ఎఫెక్ట్స్ ఉండదు, జస్ట్ క్లిక్ ఆన్ కాపీ అండ్ ప్రతి క్లిప్కి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవ్వాలనుకుంటే సో అగైన్ సెలెక్షన్. సో ఇక్కడ వరకు క్లిప్స్కి రిమూవ్ అవ్వాలి. సో ఇక్కడ వరకు కంప్లీట్గా ప్రతి క్లిప్ సెలెక్షన్ అయింది కదా అండ్ రైట్ క్లిక్ అండ్ పేస్ట్ అట్రిబ్యూట్స్. మనం ఏదైతే ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోవాలో సో ఆ ఎఫెక్ట్ అనేది సో టిక్ చేసుకోవాలి. సో ఏదైతే మనం అవసరం లేదనుకుంటామో సో దాన్ని అన్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఓన్లీ మనం సింగిల్ ఎఫెక్ట్ అప్లై చేస్తాం కాబట్టి సో సెలెక్ట్లో ఉంది, క్లిక్ ఆన్ ఓకే. కంప్లీట్గా ఆల్మోస్ట్ 20 minutes క్లిప్కి కంప్లీట్గా రిమూవ్. తర్వాత కూడా ఎడిట్ చేసుకోవచ్చు, బట్ ఫస్ట్లోనే ఎడిట్ చేసుకుంటే మనకు సో వర్క్ అనేది ఇంకా నీట్గా ఉంటుంది. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ అప్లై చేసిన తర్వాత సో ఎడిట్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ ఇందాక మనం ఓన్లీ సింగిల్ క్లిప్స్నే కట్ చేసాం కదా వీడియో క్లిప్నే. సో ఇక్కడ షిఫ్ట్ రైజర్ టూల్ క్లిక్ చేస్తుంటే అగైన్ మళ్ళీ 4 క్లిప్స్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ మనకు చాలా టైం అనేది వేస్ట్ చేస్తుంది. సో ఫస్ట్ రాక్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత సో మెయిన్ పార్ట్స్లో కంట్రోల్ జెడ్ ఈ బ్యాక్గ్రౌండ్స్ అనేది అప్లై చేస్తుంది. సో ఎక్కడైతే మనం వీడియో క్లిప్స్ని అప్లై అనేది చేసుకోవాలో జస్ట్ ఒకసారి ప్లే చేస్తూ చెక్ చేసుకోవాలి. సంపద సృష్టి చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి. సో స్టార్టింగ్లో విత్ ఎనీ స్టాక్ వీడియోస్తో కాకుండా మెయిన్ ఎవరైతే క్రియేటర్ ఉన్నారో సో మెయిన్ హైలైట్ అయ్యే పర్సన్స్ని సో స్టార్టింగ్లో సో అతనితో ప్లే అని అవ్వాలి. సో స్టార్టింగ్లోనే ఎవరిని బీ రోల్స్ అనేది అప్లై అనేది చేయాల్సిన అవసరం లేదు. సో కొన్ని సెకండ్స్ ప్లే అయిన తర్వాత బీ రోల్స్ అనేది అప్లై చేయాలి. సో రీల్స్లో మనం హుక్స్కి అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో అటెన్షన్ గ్రాబింగ్ కోసం మన హుక్స్ అనేది ఉంటుంది కదా, సో స్టార్టింగ్లో 3 seconds అనేది ప్లే అయిన తర్వాత సో నెక్స్ట్ వేరే వీడియో ప్లే అవుతుంటాయి కదా. రీల్స్లో అయితే సో హుక్ రిటెన్షన్ హుక్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫుల్ వీడియోస్లో ఇలాంటి సో ప్రొఫెషనల్ వీడియోస్లో మనకు ఎలాంటి డిజైన్స్ అనేది అవసరం అనేది. తెలివి ఉండాలి, అదృష్టం ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ జనరేషనల్ వెల్త్ అంటే తరతరాలుగా సంపద సృష్టిస్తున్న వారి స్టోరీలు కనుక మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు. ఒక 1 minute 4 or 5 క్లిప్స్ అనేది అప్లై అనేది చేసుకోవాలి కంప్లీట్గా. సో ఎవ్రీ సెకండ్స్ కాకుండా సో ఒక 1 minute సో 60 secondsకి ఎవ్రీ 10 secondsకి ఒక క్లిప్ అనేది క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో 4 to 6 క్లిప్స్. సో ఇఫ్ అవైలబుల్గా ఉంటే 6 అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఫైండింగ్ డిఫికల్ట్గా ఉంటాయి సో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్కి సో కొన్ని స్టాక్ వీడియోస్ అనేది అవైలబుల్గా ఉండవు. సో అలాంటప్పుడు 3 or 4 అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో బట్ కంటిన్యూగా వీడియో ఓన్లీ ఒక పర్సనే కాకుండా బీ రోల్స్ అనేది అప్లై అనేది చేయాలి. ఆర్ 3, 2 or 4. సో ఇంకా అవైలబుల్ లేకపోతే 2 or 3. సో ఇలా అప్లై అనేది చేసుకోవాలి డిస్ప్లే. కానీ జనరేషనల్ వెల్త్ అంటే తరతరాలుగా సంపద సృష్టిస్తున్న వారి స్టోరీలు కనుక మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు ఇప్పుడు పిల్లలకు కొన్ని పాఠాలు అంటే సో ఎవరైనా పేరెంట్స్ చిల్డ్రన్స్కి చెప్తున్నట్టు ఏదైనా ఉంటే క్లిప్స్ని అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం బీ రోల్ క్రియేట్ చేసుకోవాలన్నది సో ఆఫ్టర్ కొన్ని ఫ్రేమ్స్ అండ్ కొన్ని సెకండ్స్ ప్లే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఐడియా అనేది ఉండదు. ఇక్కడ నేను ఒక బీ రోల్ అనేది సో నేను థాట్ ఏంటంటే ఇక్కడ సో మనం అనలైజ్ అనేది చేసుకోవాలి. సో అక్కడ దానికి క్లిప్ అనేది ఫైండ్ అవుతుందా లేదా సో జస్ట్ ప్లే చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు. పిల్లలకి ఏదైనా సో ఎవరైనా పేరెంట్స్ అండ్ లేదంటే సో ఎవరైనా ఏదైనా ఒకటి చెప్తున్నట్టు సో అలాంటి ఒక బీ రోల్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. సో వ్యూయర్స్కి సో టీచింగ్ రిలేటెడ్లో అనలైజ్ అయ్యేలాగా. సో ఇక్కడ మనం అప్లై చేసుకోవాలనేది సో నెక్స్ట్ తెలియాలంటే ఒక మార్క్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి.
తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే సో ఇక్కడ ప్లస్ జూమ్ ఇన్ వారు వారు అనే దగ్గర సో క్లిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ క్లిప్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ డీసెలెక్ట్ అనేది చేసుకోవాలి. సో సెలెక్షన్ కాకుండా సో సైడ్ క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అండ్ క్లిక్ ఆన్ ఎం క్లిక్ చేస్తుంటే మార్క్ అనేది యాడ్ అనేది అవుతుంటుంది. సో ఇక్కడ మార్కర్ అనేది యాడ్ అనేది. సో ఇక్కడ మార్కర్స్ లో కూడా మనం కామెంట్స్ రాసుకోవచ్చు. సో బట్ నీడ్ అని అవసరం లేదు. సో మార్క్ ఉన్న ప్లేసెస్ లో మనం ఏదైనా ఒక ఎఫెక్ట్స్ కోసం అనేది మనకు ఐడియా అనేది ఉంటుంది కాబట్టి సో అక్కడ మనం క్రియేట్ చేసుకుని సరిపోతాం. సో ఇంకా ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్ మీకు ఐడియా అనేది ఉంటే సో అక్కడ మీరు నోట్ కూడా చేసుకోవచ్చు. సో యాడ్ పేరెంట్స్ క్లిప్ డబుల్ క్లిక్ చేసినప్పుడు అక్కడ మనకు కనిపిస్తుంటుంది. సో అలానే యాడ్ చేసుకోవచ్చు. వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు. సో ఇక్కడే ఎందుకు యాడ్ చేస్తామంటే సో ఇక్కడ మనం ప్లే చేస్తున్నప్పుడు సో హ్యాండ్ మూవ్మెంట్స్ కాకుండా సో ఒక ఫాస్ట్ మూవ్మెంట్ అనేది చేంజ్ అనేది వెళ్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ నుంచి జస్ట్ క్లిప్ అనేది సడన్ గా చేంజ్ అనేది అవుతుంటాం. ఇలాంటి జరిగి రాకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడ ట్రాన్సిషన్ బదులు సో నెక్స్ట్ వీడియో క్లిప్స్ లో నేను ఇక్కడ బీ రోల్ అనేది క్రియేట్ అని చేస్తుంటాను. సో మీరు ఆడియో ప్లే చేసుకునేటప్పుడు సో ఇక్కడ ఉన్న హ్యాండ్స్ మూవ్మెంట్ ని సో ఎక్కువ మూవ్మెంట్ అయినప్పుడు సో ఈ ప్రాసెస్ ఇంకా డిఫికల్ట్ ఉంటుంది. సో ఇది హ్యాండ్స్ ఎక్కువ మూవ్మెంట్స్ లేదు కాబట్టి ఇక్కడ విజిబుల్ అవ్వట్లేదు. సో ఈ కట్స్ ఉన్న ప్లేసెస్ లో మనం బీ రోల్స్ అనేది అప్లై చేసుకోవాలి. సో సర్చ్ సో స్టాక్ వీడియోస్ అనేది ప్లే చేసుకున్న తర్వాత సో మీరు ఫుల్ టైమ్ గా వర్క్ చేస్తున్నప్పుడు సో ఏదైనా సబ్స్క్రిప్షన్ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నది తీసుకోండి. అప్పుడు మీకు ఇంకా ఈజీగా వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఆల్రెడీ కంపెనీస్ లో అయితే సో నంబర్ ఆఫ్ స్టాక్ వీడియోస్ కి వెబ్సైట్స్ అనేది ఉంటుంది. ఎన్వాంటో అండ్ స్టోరీ బ్లాక్స్ అనేది ఓన్లీ ఒక 4 or 5 అనేది సో వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి అందులో నుంచి మనం ఈజీగా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో ఎవరైతే టాప్ క్రియేటర్స్ ఉన్నారో సో వాళ్ళే మంత్లీ సబ్స్క్రిప్షన్ 1000 రూపీస్ లా పర్చేజ్ చేసుకొని ఎవరైతే ఎడిటర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ప్రొవైడ్ అనేది చేస్తుంటారు. సో ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. సో దాంతో మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. డైరెక్ట్ గా సెర్చ్ అని గూగుల్లో ఇక్కడ పిక్సెల్స్ కి అండ్ పిక్సెల్ పే కి ఆటోమేటిక్ గా రూట్ అనేది అవుతుంటాం. సో డైరెక్ట్ రైట్ క్లిక్ ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్ అండ్ పిక్సెల్ పే ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో ఏదైనా ఒక డిఫరెంట్ పేరెంట్స్ రిలేటెడ్ లో ఉన్న క్లిప్స్ ని యాడ్ చేసుకుని సరిపోతుంది. సో అది ఎనీ క్లిప్ ఏదైనా పర్లేదు. సో పార్టీ మూడ్స్ లో కాకుండా సో ఏదైనా టీచింగ్ రిలేటెడ్ లో చెప్తున్నట్టు ఉండే క్లిప్స్ ని అండ్ హారిజంటల్ లో ఉండేలాగా క్రియేట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ స్టాక్ వీడియోస్ కి మనకు నంబర్ ఆఫ్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అందుకే ఒక 2 or 3 days టైం అనేది పడుతుంటుంది ఒక 12 minutes వీడియోకే. సో స్టార్టింగ్ లో అయితే తర్వాత మీరు ఒక 1.5 day లో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో మెయిన్ టైం మనకు స్టాక్ వీడియోస్ కే యూజింగ్ అనేది అవుతుంది. సో క్లిప్స్ సెర్చ్ చేసుకునేటప్పుడు మనకి బెస్ట్ క్లిప్స్ అనేది చూజ్ చేయాలి. సో ర్యాండమ్ గా ఏదైనా అప్లై కాకుండా సో ఆ సీన్ కి మ్యాచ్ అయ్యే క్లిప్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఉన్న క్లిప్ ప్లే. సో ఆ సీన్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా మనమే క్రియేట్ అనేది చేసుకోవాలి. సో ఇంకా టాప్ కంపెనీస్ లో అయితే మనకు సీన్స్ కి డౌన్లోడ్ చేసే టీమ్ అనేది సపరేట్ గా ఉంటారు. సో వాళ్ళే మనకు స్టాక్ వీడియోస్ కి సో స్టార్టింగ్ లో యాజ్ ఎ ఫ్రెషర్ గా ఎవరైతే వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటారో స్టార్టింగ్ లో ఇలాంటి క్లిప్స్ పైన మనం డౌన్లోడ్ చేసి ఇస్తే మెయిన్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎడిట్ అనేది చేసి ఇస్తుంటారు. సో స్టాక్ వీడియోస్ అనేది సపరేట్ గా డౌన్లోడ్ చేసుకుంటాం అండ్ ఇలాంటి వీడియోస్ ని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా ఇండియన్ వీడియోస్ ఉండవు. సో జస్ట్ క్లిప్ ఇక్కడ ఉన్న క్లిప్ ని డౌన్లోడ్ అండ్ ఓపెన్ ఫ్రీ డౌన్లోడ్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు వీడియో. సో ఆఫ్టర్ డౌన్లోడ్ ఇక్కడ మార్క్ ఉన్న ప్లేసెస్ లో మనం క్రియేట్ అనేది చేసుకోవాలి.
సంపద సృష్టి చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి, తెలివి ఉండాలి, అదృష్టం ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ జనరేషనల్ వెల్త్ అంటే తరతరాలుగా సంపద సృష్టిస్తున్న వారి స్టోరీలు కనుక మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు. కానీ జనరేషనల్ వెల్త్ అంటే తరతరాలుగా సంపద సృష్టిస్తున్న వారి స్టోరీలు కనుక మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు ఇక్కడ చూస్తుంటే అగైన్ సో ఆల్రెడీ వచ్చిన క్లిప్ అనేది మళ్ళీ ప్లే అవుతుంది. సో ఎక్స్ట్రా క్లిప్ ని నేర్పించుకుంటూ వెళ్తున్నారు. 1850లలో ఇక్కడ మనం టెక్స్ట్ అనేది యానిమేషన్ అనేది చేయాలి. సో టెక్స్ట్ ని యానిమేట్ చేసేటప్పుడు సో ఒక బి రోల్స్ బ్యాక్గ్రౌండ్స్ ఏదైతే ఉంటుందో, ఆ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ ని మనం ప్లే అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ సో నేను పంపించిన డ్రైవ్ లింక్ లో ఉంటాయి. సో రైట్ క్లిక్ అండ్ ఓపెన్ చేసుకొని సో 1 by 1 మనం ఎక్స్ట్రాక్ట్ ఆల్ క్లిక్ చేస్తుంటే ఎక్స్ట్రాక్ట్ అని అవుతుంటుంది క్లిప్స్ ని. సో లేదంటే మీరు మాన్యువల్ గా కూడా డిజైన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం టెక్స్ట్ యానిమేషన్ అనేది డిజైన్ అనేది చేయాలి. సో డూ దిస్. సో ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఏదైనా క్లిప్ స్కిప్ అనేది క్లిక్ చేయండి అండ్ ఈ వీడియో క్లిప్ డౌన్లోడ్ అయిపోయింది కదా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో అండ్ ఇక్కడ సీక్వెన్స్ లో సో డబుల్ క్లిక్. సో కంప్లీట్ గా ఫస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకో. ఇక్కడ మార్క్ ఉంది కదా, సో మార్క్ ప్లేస్ లో సో ఎక్కడైతే మార్క్ నుండి యాడ్ అని అవుతుందో సో మార్క్ ప్లేస్ లో యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ప్లే అండ్ ఓన్లీ 5 to 10 seconds వరకే ఈ క్లిప్ అనేది ఉండాలి. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు లాస్ట్ వరకు జస్ట్ ప్లే ఐ అండ్ ఓ. సో స్మాల్ ఫ్రేమ్ ని చూస్ చేసుకొని ఓన్లీ వీడియో. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ అగైన్ సెట్ టు ఫ్రేమ్ సైజ్ అండ్ క్లిక్ ఆన్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. జస్ట్ ప్లే. ఏంటి అంటే వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు. సంపద సృష్టి చేయాలంటే హార్డ్ వర్క్ ఇలా యానిమేషన్ అవుతుంటుంది. క్లిప్ అనేది యాడ్ అనేది అవుతుంటుంది. ఏదైతే ఫేస్ మూవ్మెంట్ అనేది ఉందో సో ఫేస్ సంపద కాకుండా సో ఇక్కడ లైట్ గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే సో 1 by ఫ్రేమ్ యూజ్ చేసినప్పుడు సో ఈ షేక్ ఎఫెక్ట్ అనేది ఈ క్లిప్ లోనే బీ రోల్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇలా అప్లై చేసి కొన్ని పాఠాలు సో ఆ పర్సన్ ఎవరైతే గ్యాప్ అనేది తీసుకుంటారో సో ఆ గ్యాప్ క్లిప్ అనేది మనకి ఇక్కడ విజిబుల్ అవ్వదు. సో ఎందుకంటే స్టాక్ వీడియో తర్వాత మళ్ళీ స్టార్ట్ గా ఫ్రెష్ గా వీడియో అనేది ప్లే అవుతుంటుంది. సో నెక్స్ట్ మనం ఫర్దర్ క్లిప్స్ కి యాడ్ చేసేటప్పుడు సో ఇంకా బిగ్ డిఫరెన్స్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో కొంతమంది వాకింగ్ రిలేటెడ్ లో క్లిప్స్ చేంజ్ చేసిన ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి చేంజ్ అయిపోయినా కానీ సో ఆ డిఫరెన్స్ తెలియకుండా ఇలాంటి బీ రోల్స్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్టింగ్ లో 10 to 15 seconds లో ఒక క్లిప్ అనేది అప్లై చేస్తాం. సంపద సృష్టి చేయాలంటే హార్డ్ వర్క్ కానీ జనరేషనల్ వెల్త్ అంటే తరతరాలుగా సంపద సృష్టిస్తున్న వారి స్టోరీలు కనుక మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ సేమ్ క్లిప్ అనేది అగైన్ ప్లే అయిపోయింది కదా, సో అగైన్ కంట్రోల్ కే అండ్ ఇక్కడ సేవ్ డౌన్ యారో కంట్రోల్ కే సో అన్ని సెలెక్షన్ డిలీట్ అగైన్ 2 times క్లిప్ అనేది కట్ అయిపోయింది. పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు. కానీ జనరేషనల్ వెల్త్ అంటే తరతరాలుగా సంపద సృష్టిస్తున్న వారి స్టోరీలు కనుక మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు. 2 times అనేది ఈ క్లిప్ అనేది ఉంది కాబట్టి సో అగైన్ డిలీట్. సో ఎప్పుడైతే వాయిస్ పర్ఫెక్ట్ గా ఉందో సో ఆ వాయిస్ పర్ఫెక్ట్ గా ఉండే వరకు సో చెప్తున్నప్పుడు సో ఆ క్లిప్స్ అనేది డిలీట్ అనేది చేసుకోవచ్చు. వెళ్తున్నారు. 1850లలో బిర్లా తన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. 1860లలో టాటాలు మిస్త్రీలు తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. సో ఇక్కడ మనము ఇమేజ్ యానిమేషన్ అనేది చేసుకోవాలి. సో ఇమేజ్ యానిమేషన్ చేసుకునేటప్పుడు ఓన్లీ బ్లాక్ కలర్ గ్రిడ్ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకుని ఆ గ్రిడ్ పైన మనం యానిమేషన్ అనేది చేయాలి బ్రీడర్స్. సో ఓన్లీ ఇమేజెస్ కాకుండా సో ఇంకా బెటర్ యానిమేషన్స్ అంటే సౌండ్ ఎఫెక్ట్స్ తో ఇక్కడ ప్లే చేసి 1850లలో 1850 అయినప్పుడు సో దాన్ని ఒక టెక్స్ట్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. సో వాటికి బ్యాక్గ్రౌండ్స్ యూజ్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, సో బ్యాక్గ్రౌండ్ వీడియోని ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకున్న తర్వాత
సో ఇందులో ఉన్న ఎనీ గ్రిడ్ వీడియో, సో ఆర్ హారిజాంటల్ అండ్ వర్టికల్, సో ఎనీ గ్రిడ్ వీడియో పైన మనం యానిమేషన్ అనేది చేసుకోవాలి. సో ఓన్లీ సింగిల్ కలర్ పైన యానిమేషన్ తీసుకుంటే సో డిఫికల్ట్గా ఉంటుంది, అండ్ మనం ప్రతిదీ గ్రిడ్ని ఓపెన్ చేసుకొని క్రియేట్ చేసుకోవడం సో చాలా టైం అనేది తీసుకుంటుంది. సో అలా కాకుండా సో నేను పంపించిన డ్రైవ్ లింక్లో సో ఒక్కొక్క ఫోల్డర్ లాగా క్రియేట్ అవుతుంటుంది. ఇక్కడ కొన్ని మోషన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా సపరేట్గా ఉన్నాయి. ఇందులో వర్టికల్ బీచెస్, సో ఇమేజెస్ విత్ డిఫరెంట్ గ్రేడియంట్స్ టైప్ ఆఫ్ ఉన్నాయి. సో స్టార్టింగ్లో సో ప్రొఫెషనల్ వేలో కనిపించాలనుకుంటే సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాకుండా సో ఇక్కడ డాటెడ్ లైన్స్ ఆర్ గ్రిడ్ ఆప్షన్స్ ఉంది కదా. సో ఇక్కడ వర్టికల్గా ఉన్న మనం రొటేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ వర్టికల్ ఆప్షన్ ఉంది కదా. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు వర్టికల్ ఆప్షన్ అండ్ డైరెక్ట్ డౌన్లోడ్ టు కాపీ స్టాక్ వీడియోస్. సో స్టాక్ వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు సో మల్టిపుల్గా ఎక్కువ ఇంపోర్ట్ చేసినప్పుడు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకొని సో డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకోండి. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, సో ఐ అండ్ ఓ. సో ఇక్కడ 15 సెకండ్స్ ఉంది కదా, మనకు కావాల్సింది ఓన్లీ 5 to 10 సెకండ్స్ కాబట్టి సో ఎక్కడైనా ఐ అండ్ ఓ. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ వీడియో క్లిప్, జస్ట్ ప్లే. ఇక్కడ వర్టికల్గా ఉన్నది హారిజాంటల్లో చేంజ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ రొటేషన్ 90 degrees అనేది యాడ్ చేయండి అండ్ స్కేల్ సైజ్ టు ఫుల్ సైజ్. ఇక్కడ మనం పిఎన్జీస్ అనేది యానిమేట్ అని చేయాలి. 1850లలో 1855 అనేది యాంటన్ ఫాంట్స్ తో టెక్స్ట్ ఎఫెక్ట్. సో ఓన్లీ 1 or 2 టెక్స్ట్ అనేది క్రియేట్ చేసుకొని మనం మల్టిపుల్ గా డూప్లికేట్ అని చేసుకుంటున్నాం కదా. సో అదే టైప్స్ లో స్టార్టింగ్ లో ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. సో దానికి మనం రేపటి క్లాస్లో ప్లగ్ఇన్ అనేది చూస్తాం. సో ఆ ప్లగ్ఇన్లో ఈజీగా మీరు ఇక్కడ ఒక ప్లగ్ఇన్ అనేది యాడ్ అవుతుంటుంది. ప్లగ్ఇన్తో మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. 1850లలో సో ఇక్కడ అగైన్ మార్క్ అండ్ అగైన్ మార్క్. సో సెలెక్షన్లో ఉంటే సో వీడియో క్లిప్ని సెలెక్షన్ చేసినప్పుడు ఇక్కడ యాడ్ అవుతుంటుంది. సో డీసెలెక్ట్ చేస్తుంటే సో డీసెలెక్ట్ మీన్స్ సో సపరేట్గా యాడ్ చేసుకోండి. 1850లలో సో డౌన్ యారో అండ్ అప్ యారో క్లిక్ చేస్తుంటే ఫ్రేమ్స్ కానీ చేంజ్ అవుతుంది. ఇక్కడ నుండి క్లిప్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో అగైన్ టైప్ టూల్, సో మిడిల్లో 1850 అండ్ ట్రిమ్ టు సో మార్క్ అవుట్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో అండ్ షిఫ్ట్ 5 అండ్ టెక్స్ట్ ఓపెన్. సో ఇక్కడ మిడిల్లో అప్లై అలైన్మెంట్ అండ్ చేంజ్ ఫాంట్ టు. సో ఒకసారి మనం క్రియేట్ చేస్తుంటే మల్టిపుల్ టైమ్స్ అనేది చేంజ్ అనేది చేయకూడదు. సో చూస్ యాంటన్ ఫాంట్, చేంజ్ అని అవ్వలేదు బికాస్ కంట్రోల్ ఏతో సెలెక్షన్ చేసుకొని చూస్ యాంటన్. ఇప్పుడు ఫాంట్ అనేది చేంజ్ అయిపోయింది అండ్ ఆల్ క్యాప్స్. సో ఇంగ్లీష్ టెక్స్ట్ అయితే ఆల్ క్యాప్స్లో. సో ఇక్కడ మన CMYK కలర్స్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎల్లో కలర్స్ని యూజ్ చేసుకోవాలి అండ్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ స్కేల్ సైజ్ని సో డైరెక్ట్గా కాకుండా మూవ్ టూల్తో సెలెక్షన్ చేసుకుంటే సో ఇక్కడ కర్వ్ ఆప్షన్స్ ఉంది కదా. సో దీన్ని యానిమేట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మిడిల్లో అప్లై అనేది చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా మిడిల్ అండ్ ఫ్రేమ్స్ని కూడా యాడ్ చేసుకోండి. గ్రిడ్ని క్లిక్ ఆన్ ఓకే. సో మిడిల్లో అప్లై అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న యాంకర్ పాయింట్ కూడా మనం జస్ట్ మిడిల్లో. సో బట్ ఇక్కడ మనకు ఇంకా టెక్స్ట్ అనేది హైలైట్ అనేది అవ్వట్లేదు. సో దీనికోసం స్ట్రోక్ ఎఫెక్ట్స్, ఎనీ గ్రేడియంట్ ఎఫెక్ట్స్, సాలిడ్ టు లీనియర్ గ్రేడియంట్. సో టెక్స్ట్కి అయితే లీనియర్ అండ్ చేంజ్ కలర్స్ టు గ్రీన్ అండ్ వైట్ కలర్. ఇలాంటి ఒక డిఫరెంట్ టెక్స్ట్ ఎఫెక్ట్స్. అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ కాకుండా స్ట్రోక్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. స్ట్రోక్ ఎల్లో అండ్ వైట్ అనేది మనకు ఏ డిజైన్స్లో ఫిక్స్ అనేది చేయకూడదు. సో 18 and 50. 1850 ఇక్కడ నుంచి వీడియో ప్లే అయిన తర్వాత పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు. 1850లలో సో దీన్ని స్కేల్ యానిమేషన్, జూమ్ ఇన్ జూమ్ అవుట్ యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్షన్ చేసుకున్న తర్వాత యాంకర్ పాయింట్ ఇక్కడ డౌన్లో ఉంటే అండ్ మిడిల్లో యాడ్ చేసుకున్న తర్వాత అండ్ స్కేల్ సైజ్. సో క్లిక్ ఆన్ స్కేల్ సైజ్. సో స్టార్టింగ్లో 4:9 ఉంది కదా. సో ఇక్కడ ఫ్రేమ్ అనేది
కీ ఫ్రేమ్ని సో కొన్ని సెకండ్స్కి ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా డౌన్లో కనిపిస్తుంది కదా, సో జూమ్ చేస్తుంటే కనిపిస్తుంటుంది మీకు ఇక్కడ. సో డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసేసి సో కొన్ని ఫ్రేమ్స్కి మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా కొన్ని ఫ్రేమ్స్కి మూవ్ అండ్ ఇక్కడ సైజ్ 0. సో దీనికి సౌండ్ ఎఫెక్ట్స్ అప్లై చేసిన తర్వాత సో ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అనేది వస్తుంటుంది. 1800 అక్కడ టెక్స్ట్ అనేది కాకుండా యానిమేషన్ అవుతుంది. సో దీనికి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా సో ఒకసారి అప్లై చేస్తే సో ఆల్రెడీ సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేసుకోవచ్చు చూసాం కదా. సో పిక్సబేలోకి వెళ్ళి అండ్ ఎవ్రీ టైం డౌన్లోడ్ చేసుకుంటా ఒక ప్లగిన్ అని ఇస్తాను. సో ఆ ప్లగిన్ నుంచి మీరు ప్రీమియర్ ప్రోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో అది జస్ట్ సింపుల్ ఎఫెక్ట్స్తో సౌండ్ ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్ సౌండ్స్ అనేది యాడ్ చేసుకోండి. ట్రాన్సిషన్ అండ్ ఉష్ సౌండ్స్ ఏదైనా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో సింపుల్ సౌండ్స్. Click on download and drag and drop to source monitor or project window and double click. సో ఎక్కడైతే మనం ఫ్రేమ్ అనేది స్టార్ట్ అవుతుందో ఐ అండ్ మూవ్ టు O. సో ఈ సౌండ్స్ని కూడా మనం స్టార్టింగ్లో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కన్నా ఎక్కువ ఉంటే సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేది ఉంటుంది ఫర్దర్గా ఆడియో సెట్టింగ్స్లో. సో దీన్ని మన లెవెల్స్ని కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. 1850లలో సో నెక్స్ట్ ఇమేజ్ యానిమేషన్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. బిర్లా తన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. బిర్లా యాడ్ చేసినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ ని సో బిర్లా రిలేటెడ్ సో కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సో ఆ పిఎన్జీస్ అది లేదంటే ఓనర్స్ ఇమేజెస్ ఉంటే సో ఓనర్ ఇమేజెస్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇమేజెస్ అనేది పర్ఫెక్ట్ గా అవైలబుల్ లేకపోతే సో బిర్లా రిలేటెడ్ లో సో కంపెనీ ఇమేజ్, కంపెనీ లోగో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ బిర్లా తన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఇక్కడ ఆదిత్య బిర్లా అని సెర్చ్ చేస్తుంటే సో కొంతమంది టాప్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో సర్చ్ అండ్ బిర్లా అండ్ ఇమేజెస్. సో ఇక్కడ ఆదిత్య బిర్లా గ్రూప్ గురించి చెప్పినప్పుడు సో ఆర్ ఇమేజ్ అండ్ లోగో. సో ఇక్కడ మనం ఇమేజ్ అనేది తీసుకున్నప్పుడు దీన్ని యానిమేట్ చేసుకోవాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే అగైన్ మనం ఫోటోషాప్స్లోకి వెళ్ళి సో అక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకొని రిమూవ్ చేసుకోవడం డిఫికల్ట్గా ఉంటుంది. సో దానికి చాలా టైం అనేది తీసుకుంటాం. సో అలా కాకుండా ఏదైనా ఒక ప్రొఫెషనల్ వేలో ఉన్న అండ్ హై క్లారిటీలో ఉన్న ఇమేజెస్ని ఫిల్టర్ అండ్ సైజ్ టు లార్జ్. సో ఇక్కడ ఒక ప్రొఫెషనల్గా ఉంది కదా ఇమేజ్ అండ్ చూస్ ఇక్కడ కూడా కొన్ని డిఫరెంట్ ఫొటోస్ అని ఉంది. సో ఇమేజెస్ లేకపోతే లోగోస్ని కూడా యానిమేట్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ ఓపెన్ అండ్ వ్యూ ఇమేజ్ అండ్ రైట్ క్లిక్ సేవ్ యాజ్ ఇమేజ్ అండ్ జేపీజీ ఫార్మాట్లో డౌన్లోడ్ అయిన తర్వాత సో దీన్ని డైరెక్ట్గా మనం యానిమేషన్ అనేది చేయలేము. సో ఇక్కడ మనం ప్రీమియర్ ప్రోలో బ్యాక్గ్రౌండ్ రిమూవ్కి గ్రీన్ స్క్రీన్ కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజ్ ఉంది కదా. సో ఇమేజ్ కూడా డౌన్లోడ్ సేవ్ యాజ్ ఇమేజ్ అండ్ ఇక్కడ మనం అడోబీ బీజీ రిమూవ్ అని సెర్చ్ చేయండి ఇక్కడ. సో మీకు ఒక అడోబీకి సంబంధించిన ఫ్రీ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం ఫ్రీగా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇమేజ్ అండ్ అప్లోడ్ ఫోటో అండ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాతనే సో మనం దాన్ని రిమూవ్ అనేది చేసుకోవచ్చు. సో ఆల్ ఫైల్స్ అండ్ క్లిక్ ఆన్ ఓపెన్. ఇక్కడ ఈ ఫైల్ అనేది వెబ్ఫీ ఫైల్లో ఉన్నప్పుడు ఓపెన్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ అయిన ఇమేజ్ డిఫరెంట్ టైప్స్లో ఫర్దర్గా ఓపెన్ అవ్వని ఫైల్స్ కూడా మనం కన్వర్ట్ ఎలా చేసుకోవాలని ఉంటుంది. ఇక్కడ మనకు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు
సో ఈ ఇమేజ్ అనేది వెబ్పీ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. సో డైరెక్ట్గా మీరు వెబ్పీ నుంచి వెళ్ళి జేపీజీకి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వెబ్పీ ఫార్మాట్ టు జేపీజీ అని వస్తుంది కదా. సో ఇక్కడ ఫ్రీ కన్వర్టర్ ఆప్షన్స్లో సో ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని సో క్లిక్ ఆన్ కన్వర్ట్ చేసుకుంటే సో క్లిక్ ఆన్ కన్వర్ట్. ఇక్కడ అవుట్పుట్ ఫార్మాట్ టు జేపీజీ చూస్ చేసుకోండి. సో కొన్ని ఇమేజెస్ అని ఓపెన్ అవునప్పుడు సో ఇలా కన్వర్టర్ అని చేసుకోవాలి. సో ఎనీ ఫార్మాట్లు ఉన్నా సో ఆ ఫార్మాట్ని ఎంటర్ చేసేసి నెక్స్ట్ టు జేపీజీ అని ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో ఆల్రెడీ ఈ ఇమేజ్ అయితే ఆల్రెడీ జేపీజీలో ఉంది కాబట్టి క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిన ఇమేజ్ని పర్ఫెక్ట్గా రిమూవ్ అనేది చేస్తుంది. సో రీఫ్రెష్ అగైన్. సో ఇక్కడ ఉన్న ఇమేజ్ కూడా ఉంది కదా. సో దీన్ని కూడా ఓపెన్. కన్వర్ట్ అయిన ఇమేజ్ డౌన్లోడ్ అండ్ ఇక్కడ నుంచి కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇమేజ్. కొన్ని సెకండ్స్లోనే మనం పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది చేస్తాం. సైన్ ఇన్ ఆప్షన్ అడుగుతుంది. సో జస్ట్ ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. సైన్ ఇన్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ గూగుల్తో సైన్ ఇన్ చేసుకుని సరిపోతుంది. ఆల్రెడీ డౌన్లోడ్ అయిన ఇమేజ్ని ఫైల్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుంది. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రీమియర్ ప్రో అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని ఒరిజినల్ ఇమేజ్ రిమూవ్ అనేది చేస్తాం. సో దెన్ డిలీట్. బిర్లా తన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. జస్ట్ సో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిర్లా రిలేటెడ్ లో ఈ ఇమేజ్ ని మనం యానిమేషన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షన్ బిర్లా తన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. డైరెక్ట్ గా వీడియో అనేది ప్లే అనేది అవ్వకుండా సో డౌన్ నుండి టాప్ కి యానిమేషన్ అనేది చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ స్కేల్ సైజ్. సో ఫస్ట్ మనం ఫ్రేమ్ ని పర్ఫెక్ట్ గా సెట్ అనేది చేసుకోవాలి. సో ఈ ఫైల్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్కేల్ ఇన్ సైజ్. సో సైజ్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో పర్ఫెక్ట్ గా లేకపోతే సైజ్ ని పర్ఫెక్ట్ గా అడ్జస్ట్మెంట్ అండ్ డౌన్ టు ఎక్కడైతే ఫ్రేమ్ లో ఉందో ఇక్కడ స్టార్టింగ్ లో డైరెక్ట్ గా బిర్లా అంటే సో అంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దీన్ని మనం యానిమేట్ అనేది చేసుకోవాలి. సో యానిమేట్ లో ఆప్షన్స్ లో ఇక్కడ టెక్స్ట్ కి అయితే స్కేల్ ఇన్ అండ్ ఇక్కడ డౌన్ లో సో పొజిషన్స్ అనేది అప్లై అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత సో సేమ్ కీ ఫ్రేమ్ ని కొన్ని ఫ్రేమ్స్ కి మూవ్మెంట్ అనేది చేసినప్పుడు సో ఆటోమేటిక్ గా ఏదైతే సైజ్ లో మనకు యాడ్ అనేది అయిందో సో ఆ సైజ్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. అండ్ డౌన్ టు అండ్ లెఫ్ట్ సైడ్ కి అండ్ రైట్ సైడ్ కి యానిమేటర్ అనేది చేసుకోవచ్చు. సో కంప్లీట్ గా డౌన్ అండ్ ఈ సౌండ్ ఎఫెక్ట్ ని జస్ట్ కాపీ. సో ఇక్కడ నుండి అయితే మనం యానిమేషన్ అనేది స్టార్ట్ అవుతుందో సో ఆ ప్లేస్ లోనే ఇక్కడ క్రియేట్ అనేది చేసుకోవాలి. జస్ట్ ప్లే. 1850లలో బిర్లా తన సో ఇలా యానిమేటర్ బిర్లా నుండి టాప్ ప్లే. 1850లలో బిర్లా తన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. 1860లలో టాటాలు మళ్ళీ ఇక్కడ అగైన్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో సో టెక్స్ట్ ని కాపీ 1860లలో కాపీ క్రియేట్ అయింది అండ్ డబుల్ క్లిక్. సో రీసెంట్ సెలెక్షన్ ఇక్కడ చేంజ్ టెక్స్ట్ అండ్ సౌండ్ ఎఫెక్ట్ కూడా ఆల్ట్ క్లిక్ తో హోల్డ్ అండ్ డ్రాగ్. 1860లలో టాటాలు మిస్టేలు టాటా అండ్ రిలేటెడ్ లో క్రియేట్ అని చేసుకునేటప్పుడు సో ఇక్కడ ఏదైతే ఈ టెక్స్ట్ కి యానిమేషన్ అనేది చేస్తుంటామో సో దీనికి ఎఫెక్ట్ కూడా యాడ్ చేద్దాం అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎఫెక్ట్స్ అండ్ టైప్ బ్లర్. సో ఫాస్ట్ బ్లర్ ఆర్ గ్యాషన్ బ్లర్ యూజ్ చేసుకోండి పర్ఫెక్ట్ గా ఉంటుంది. బిర్లా తన అండ్ స్టార్టింగ్ లో సో 100% బ్లర్ ఆర్ 50% అండ్ కొన్ని ఫ్రేమ్స్ తర్వాత సో బ్లర్నెస్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి అండ్ కొన్ని ఫ్రేమ్స్ తర్వాత ఇక్కడ బ్లర్ అనేది యాడ్ అవుతుంది కదా సో దీన్ని డిక్రీస్. సో ఇప్పుడు మనం ప్లే చేస్తుంటే 50లలో బిర్లా యానిమేషన్ అవుతుంటాం. సో ఇంకా దీన్ని మూవ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వరకు బ్లర్ చేసుకోవాలనుకుంటే సో బ్లర్నెస్ యానిమేషన్ అనేది క్రియేట్ అని అవుతుంది. స్టార్టింగ్ లో బ్లర్ నుండి పర్ఫెక్ట్ గా క్రియేట్ అని అవుతుంది. 1850లలో బిర్లా తన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. 1860లలో టాటా రిలేటెడ్ ఇమేజెస్ అండ్ సచ్
సో ఫౌండర్ ఏదైతే కంపెనీ ఉందో సో ఫౌండర్ అని సెర్చ్ చేయండి. అక్కడ మనకు మెయిన్ ఆప్షన్స్ అనేది క్రియేట్ అని అవుతుంటాం. సో అక్కడ రీసెంట్ గా ఉన్న ఫౌండర్స్ ని క్రియేట్ చేసుకుని స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు కాకుండా సో రీటర్న్ నోన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని యాడ్ చేసుకోండి. సో ఫౌండర్స్ అంటే మనకు స్టార్టింగ్ లో ఎప్పుడైతే క్రియేట్ అనేది ఉందో సో అక్కడ నుండి వస్తుంటది. సో బట్ నోన్ది యాడ్ చేసుకుంటే సో వ్యూయర్స్ కి ఈజీగానే ఉంటుంది. సో ప్రొఫెషనల్ వేలో ఉన్న ఫొటోస్ ని క్రియేట్ అనేది చేసుకోండి. అండ్ ఫుల్ ఫొటోస్ కాకుండా హాఫ్ ఫొటోస్ అయితే ఈజీగా యానిమేట్ అనేది చేసుకోవచ్చు. సో ఓపెన్ అండ్ క్లారిటీ లేకపోయినా మనం క్లారిటీ ఎన్హాన్స్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఇమేజ్ క్లారిటీ మనం చూజ్ చేసుకునేటప్పుడే సో ఇక్కడ ఫిల్టర్స్ లో లార్జ్ ఆప్షన్ చూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనం సెర్చ్ చేసేటప్పుడు ప్రతి ఇమేజ్ అనేది లార్జ్ సైజ్ లో ఉన్న ఇమేజ్ రిటర్న్ అవుతుంది. సో ఓపెన్ అండ్ వ్యూ ఇమేజ్ అండ్ రైట్ క్లిక్ సేవ్ యాజ్ ఇమేజ్. సో ఇక్కడ ఏవిఐ ఫార్మాట్ లో ఉంది అండ్ బ్యాక్ సో వేరే జేపీజీ ఇమేజ్ లో ఉన్న క్రియేషన్ ఆప్షన్స్. సింగిల్ ఫొటోస్ ని సో మల్టిపుల్ ఫొటోస్ కాకుండా సో ఇక్కడ ఉన్నదాన్ని కన్వర్టర్ అని చేద్దాం. సో ఇక్కడ వెబ్ ఫీడ్ కదా అండ్ ఏవిఐ టు జేపీజీ. సో క్లిక్ ఆన్ ఫ్రీ కన్వర్టర్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఇమేజ్, క్లిక్ ఆన్ కన్వర్ట్. సో ఇందాక హెచ్ఐసి ఫార్మాట్ ఉన్న ఇమేజెస్ చూస్తాం కదా. సో ఇప్పుడు ఏవిఐ ఫార్మాట్ లో ఉన్న ఇమేజ్. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్ అండ్ ఓపెన్ రిమూవ్ bg.com. సో ఇవి మనకు రెగ్యులర్ గా యూజ్ అయ్యే వెబ్సైట్స్. సో ఇది కాకుండా మనకు డైరెక్ట్ గా రిమూవ్ bg.com కూడా ఉంటుంది. సో అడోబ్ ఎక్స్ప్రెస్, సో అడోబ్ బ్యాక్గ్రౌండ్ మీరు ఆల్రెడీ సైన్ ఇన్ అయి ఉందో ఫ్రీగా ఉంటుంది సైన్ ఇన్. అడోబ్ బీజీ రిమూవర్, ఇక్కడ జస్ట్ సైన్ ఇన్ అనేది అవ్వండి. సో మీ మెయిల్ ఐడితో సైన్ ఇన్ చేసుకొని సరిపోతుంది. సో ఇలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అప్లోడ్ ఫోటో, ఇక్కడ ఉన్న ఇమేజ్ ని సెలెక్షన్. సో కొన్ని ఫ్యూ సెకండ్స్ లో మనం బ్యాక్గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా రిమూవ్ చేస్తుంటాం. సో అగైన్ మనం ఫోటోషాప్ లో ఇంపోర్ట్ చేసుకొని క్రియేట్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఇక్కడ కొన్నిసార్లు మనకు పర్ఫెక్ట్ గా రిమూవ్ అయినప్పుడు సో దాన్ని డౌన్లోడ్ ప్రీమియర్ ప్రోలో కూడా మనం మాస్కింగ్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ప్రాజెక్ట్ విండో, డబల్ ఇక్కడ పర్ఫెక్ట్ గా రిమూవ్ అవ్వదు. సో ఫోటోషాప్ లో కూడా మనకు పెన్ టూల్ ఆప్షన్ అనేది ఉంది. డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ ఎక్కడి వరకు అయితే ఉందో దాన్ని కూడా మార్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. టాటాలు, మిస్త్రీలు తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయింది. యానిమేషన్ అండ్ సెట్ టు ఫ్రేమ్ సైజ్. సో బట్ ఇక్కడ కొంత ఏరియా అనేది పర్ఫెక్ట్ గా రిమూవ్ అవ్వలేదు. సో పర్సన్ సైడ్ లో ఉన్న ఆబ్జెక్ట్ కూడా మనకు క్రియేట్ అనేది. సో అప్పుడు మనకి ఇక్కడ పెన్ టూల్ ఆప్షన్ అని ఉంటుంది. సో క్లిక్ ఆన్ పెన్ టూల్. సో ప్రీ డ్రా బీజీ అని ఉంది కదా. సో క్లిక్ ఆన్ ఒపాసిటీ దగ్గర సెలెక్షన్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ పెన్ టూల్. ఎక్కడి వరకు అయితే రిమూవ్ చేసుకోవాలో ఆ ఏరియాని డ్రా జస్ట్ క్లిక్ చేస్తాం సరిపోతుంది కార్నర్స్ లో. అండ్ ఫిట్ నుండి సేమ్ సైజ్ టు 25%. ఇది ఒక ప్రొఫెషనల్ లెవెల్ ఎడిటింగ్ చేసుకోవాలంటే ఇవన్నీ అప్లై చేయాలి. సో క్లిక్ ఆన్ ఏరియా అనేది రిమూవ్ అయిపోయింది. సో బట్ మనకు మెయిన్ ఏరియా కాకుండా సో ఆపోజిట్ డైరెక్షన్స్ లో రిమూవ్ అయినప్పుడు ఇన్వర్టెడ్ ఆప్షన్. సో ఇన్వర్టెడ్ అంటే ఆపోజిట్. ఇక్కడ పర్ఫెక్ట్ గా రిమూవ్ అనేది అయిపోయింది. సో తర్వాత దీన్ని మాస్క్ ని సెలెక్షన్ చేసుకొని సో ఫుల్ స్క్రీన్ సైజ్ అండ్ ఫిట్స్ స్క్రీన్ సైజ్ అండ్ ఇక్కడ ఫెదర్ ని 0కి క్రియేట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో లెట్ బిట్. సో ఇక్కడ ఇందాక వైట్ కలర్ అప్లై అయింది కదా. సో కర్వ్ ఆప్షన్స్ లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పాయింట్స్ యాడ్ చేసుకొని కూడా మనం క్రియేట్ అని చేసుకోవచ్చు. సేమ్ పాత్ పైన క్లిక్ చేసినప్పుడు ఒక పాయింట్ అనేది యాడ్ అని అవుతుంటుంది. సో ఆ పాయింట్ ని క్లిక్ చేసుకొని సైడ్స్ లో కూడా మనం మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇలా కర్వ్ ఆప్షన్స్ లో. సో దీన్ని సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది కదా. సో ఇలా మాన్యువల్ కూడా కొంతవరకు కంప్లీట్ గా రిమూవ్ చేయడం అంటే సో చాలా టైం అనేది తీసుకుంటారు ఇలా సెలెక్షన్ చేసుకోండి. సో ఏదైతే అన్వాంటెడ్ ఏరియాస్ ని రిమూవ్ చేసుకోవడం ఈజీ. టాటాలు, అండ్ స్కేల్ సైజ్ టు పొజిషన్ మిడిల్ లో అప్లై. సో బ్యాక్గ్రౌండ్ లో ఇలాంటి ఒక గ్రే వీడియో అనేది అప్లై అనేది చేసుకోండి. సో అది మనం పంపించిన బ్యాక్గ్రౌండ్ వీడియోస్ లో ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు ఈజీగా యాక్సెస్ అని చేసుకోవచ్చు. సో ప్రతిదాన్ని మనం ఆ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ ని కూడా డౌన్లోడ్ చేసుకోవడం సో ఇంకా వెరీ డిఫికల్ట్ గా ఉంటాయి. సో అది అసలు మనకు సో ఇంకా టైం ఎక్కువ తీసుకుంటాం. సో అందుకోసం మనం ఆల్రెడీ అసెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. వాటికి ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ ఉండవు. మీరు ఈజీగా
యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో యానిమేషన్ కూడా సో కొన్నిసార్లు సేమ్ ఇమేజ్ని ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఆ ఇమేజ్ని కాపీ అండ్ మూవ్ టు రైట్ క్లిక్ అండ్ పేస్ట్ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ గాషియన్ బ్లర్ ఉంది అండ్ మోషన్ ఆటోమేటిక్గా సెలెక్షన్ అవుతుంటుంది. క్లిక్ ఆన్ ఓకే. టాటాలు మిస్టేలు ఓన్లీ బ్లర్ అండ్ పొజిషన్స్ అనేది క్రియేట్ అని చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు అగైన్ యానిమేషన్ అనేది చేంజ్ అనేది అవుతుంటుంది ఇక్కడ ఒపాసిటీలో. సో అప్పుడు ఓన్లీ పొజిషన్స్ వరకే మనం సెలెక్షన్ అనేది చేసుకొని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఓన్లీ పొజిషన్సే కాపీ చేసుకోవచ్చు, మాస్క్ ఆప్షన్ కాకుండా. సో ఓన్లీ పొజిషన్నే కాపీ ఎగ్జాక్ట్గా పొజిషన్ పైన క్లిక్ చేసుకొని రైట్ అండ్ కాపీ. కంట్రోల్ సి క్లిక్ చేస్తుంటే కాపీ అనేది అవుతుంటుంది అండ్ కీ ఫ్రేమ్స్ కూడా కాపీ అనేది చేసుకోవచ్చు. సో ఇలా సెలెక్షన్ అండ్ కాపీ కంట్రోల్ సి. సో స్టార్టింగ్లో డిఫికల్ట్గా ఉంటాయి. సో క్లిక్ ఆన్ పొజిషన్ అగైన్ ఫ్రేమ్ కంట్రోల్ బి. సో యానిమేట్ అనేది అవుతుంది. సో స్టార్టింగ్లో మాన్యువల్గా క్రియేట్ అనేది చేసుకోండి. సో జస్ట్ సైజ్ మూవ్ అండ్ సైజ్ డిక్రీస్ టు డౌన్ అండ్ గాషియన్ బ్లర్ కాపీ అండ్ జస్ట్ పేస్ట్. సో ఇక్కడ ఎలాంటి ఎఫెక్ట్ అనేది లేదు కదా. సో ఇందాక పేస్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా గాషియన్ బ్లర్ అనేది క్రియేట్ అనేది. టాటాలు మిస్ సో దీన్ని మనం యానిమేట్ కూడా చేసుకోవచ్చు. సో గాషియన్ బ్లర్. టాటాలు మిస్టేలు తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇలా కొన్ని ఫ్రేమ్స్ ఏదైతే మనం మెయిన్ హైలైట్ కావాలనుకున్న ఏరియాస్ని బ్యాక్గ్రౌండ్ గ్రే కలర్ అనేది సో గ్రిడ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇంకా డార్క్నెస్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే అగైన్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సో లెవెల్స్ అనేది సర్చ్ లెవెల్స్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సో గ్రిడ్ వీడియో అండ్ డార్క్నెస్లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇంకా హైలైట్ కాకుండా సో లైట్గా ఉంది కదా. సో ఇంకొంచెం డార్క్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్స్లో చేంజ్ అనేది చేసుకోవాలి. 1850లలో బిర్లా తన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. 1860లలో టాటాలు మిస్టేలు తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1920లలో బజాజ్ తన వ్యాపారాన్ని ప్రారంభించారు. సేమ్ యాజ్ స్టీస్ ఇక్కడ ఏదైతే ఉందో సో సో ఇప్పుడు లోపల లేకపోతే ఎక్స్టెండ్ ఇక్కడ వరకు ఉంది కదా. సో ఇవి హైలైటెడ్ పార్ట్స్. సో వీటికి మనం యానిమేషన్ చేసుకునే ఛాన్సెస్ అని ఉంది కాబట్టి యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో అగైన్ గ్రిడ్ ని ఎక్స్టెండ్ అండ్ ఇక్కడ ఏదైతే మనకు రిపిల్ ఎడిట్ టూల్ అండ్ రేట్ అండ్ స్ట్రెచ్ టూల్ ఉంది కదా. సో క్లిక్ ఆన్ రైట్ స్ట్రెచ్ టూల్తో సో ఆల్రెడీ క్లిప్ ఇక్కడ వరకే ఉన్నప్పుడు సో ఎక్స్టెండ్ అని అవ్వట్లేదు. సో బట్ మనకు కావాల్సిన వ్యాపారాన్ని ప్రారంభించారు. అప్పట్లో వీరు ప్రారంభించిన వ్యాపారం ఇక్కడ వరకు కావాలనుకున్నప్పుడు యూజింగ్ రేట్ అండ్ స్ట్రెచ్ టూల్తో ఈ వీడియో క్లిప్ ని స్ట్రెచ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సేమ్ 1920లలో దీనికి మళ్ళీ ఎక్కడైతే టెక్స్ట్ ఎఫెక్ట్ ఉందో ప్లస్ క్లిక్ చేస్తుంటే టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంది కదా. ఆల్ట్ క్లిక్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్. 1920లలో సో డబుల్ క్లిక్ అండ్ చేంజ్. సో ప్రతిసారి అప్లై చేయకుండా సో కంటిన్యూగా మనం ఎన్నైతే టెక్స్ట్ అనేది యాడ్ చేస్తుంటామో సో ఓన్లీ వన్ ఫాంట్స్ తోటే మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో మల్టిపుల్గా డిజైన్ అండ్ ఫాంట్స్ చేంజ్ చేసిన సో అంత ఇంపాక్ట్ అనేది ఉండదు ఆడియన్స్కి. సో యానిమేషన్స్ కూడా సేమ్ యానిమేషన్స్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ ఒక 1 minute వరకు యాడ్ చేయండి. సో నెక్స్ట్ ఇంకా బీ రోల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి అండ్ కొంతవరకు ఎంతవరకు ట్రై అవుతుంటే యాడ్ చేయండి సేమ్ ప్రాసెస్లో. సో ఈ ఫైల్ని సేవ్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ వరకు ఒక 1 or 2 minutes వరకు బ్యాక్గ్రౌండ్స్ ఎక్కడైతే కట్ చేసుకున్నారో బీ రోల్స్ మీకు క్రియేట్ అయిన వరకు క్రియేట్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మిగతాది డిస్కస్ అనేది చేద్దాం. సో యానిమేషన్స్ కూడా ప్రతి ఒక్కటి ట్రై చేయండి. సో మీరు ఎక్కడి వరకు అయితే యాడ్ అనేది చేస్తుంటారో సేమ్ ప్రాసెస్ ప్రతి దానికి ఇక్కడ ఓ అండ్ షార్ట్ ఫిట్ ఐ క్లిక్ చేస్తుంటే ఇక్కడ మనకు సీక్వెన్స్ అనేది సెలెక్ట్ ఉన్నాయి. సో ఓన్లీ ఈ పార్ట్ వరకు మనం రెండర్ అనేది చేసుకొని ఎక్స్పోర్ట్లో రేపటి క్లాస్లో షేర్ చేయండి. మీరు ఎన్ని మినిట్స్ వరకు చేస్తుంటే సో 1 minute ఆర్ 5 minutes ఆర్ 6 minutes సో అక్కడ వరకు సెలెక్షన్ చేసుకోండి. సో జస్ట్ ఐ ఓ సో క్లియర్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ క్లియర్ ఇన్ అండ్ అవుట్ క్లిక్ చేస్తుంటే చేంజ్ అని అవుతుంటుంది. కంట్రోల్ జెడ్ అండ్ కంట్రోల్ ఎం క్లిక్ చేస్తుంటే రెండర్ అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ కదా. క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్
అండ్ ఇక్కడ ఫాంట్ టైప్స్ లో సోర్స్ ఇన్ అండ్ ఎంటైర్ సోర్స్ అంటే కంప్లీట్ గా సో 21 minutes 28 minutes అనేది సెలెక్షన్ అయిపోయింది. సో అలా కాకుండా సోర్స్ ఇన్ అండ్ అవుట్ క్లిక్ చేస్తుంటే సో ఓన్లీ ఈ ఫ్రేమ్సే సెలెక్ట్ అవుతుంటాం. సో చూస్ డెస్క్టాప్. సో రెండర్ ఎప్పుడైనా డెస్క్టాప్ లో చూస్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ ఓకే. సో ఓన్లీ ఆ క్లిప్ వరకే రెండర్ అవుతుంటుంది. జస్ట్ ప్లే. సంపద సృష్టి చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి, తెలివి ఉండాలి, అదృష్టం ఉండాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ జనరేషనల్ వెల్త్ అంటే తరతరాలుగా సంపద సృష్టిస్తున్న వారి స్టోరీలు కనుక మనం తెలుసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే వారు తమ పిల్లలకు కొన్ని పాఠాలు నేర్పించుకుంటూ వెళ్తున్నారు. 1850లలో బిర్లా తన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. 1860లలో టాటాలు, మిస్త్రీలు తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1920లలో బజాజ్ ఇక్కడ హైట్ లో ఉంటే ప్లే అనేది అవ్వదు. సో ఫైనల్ అవుట్పుట్ లో కంప్లీట్ గా యాడ్ అవుతుంటుంది. సో ఇక్కడ గ్రిడ్ అనేది కంట్రోల్ Z లో డిలీట్ అని అయిపోయింది కదా. గ్రిడ్ అనేది డిలీట్ అయిపోయి హైడ్ అయిపోయింది కదా. సో అందుకే ప్లే అవ్వట్లేదు. సో అగైన్ ఓ డిలీట్ అండ్ 0 to హైట్ లో ఉన్నా మళ్ళీ రెండోనే అవ్వదు. సో అన్హైడ్ అనేది చేసుకోండి. సంపద సృష్టి చేస్తూ వెళ్తున్నారు. 1850లలో బిర్లా తన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. యానిమేషన్స్ 1860లలో టాటాలు, మిస్త్రీలు తమ వ్యాపారాన్ని ప్రారంభించారు. 1920లలో ప్రతి టెక్స్ట్ ఎఫెక్ట్స్ కి యాడ్ చేసి రేపటి క్లాస్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.